సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. దస్తగిరిపేట్ చంద్రగిరి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. తాండూరు మండలం అంతారం శివారులో గల దస్తగిరిపేట్ చంద్రగిరిలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రానున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్తల నిర్ణయం మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 23న శనివారం ఉదయం 4 గంటల నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదే రోజు 5 గంటల నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, 24న ద్వాదశి సందర్భంగా మహాప్రసాదం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాండూరు పట్టణ మరియు నియోజకవర్గ తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్చకులు కోరారు. कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिनि श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। मङ्गलं कंसलेन्द्राय महानीयगुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गल। श्रीगुरुभ्यो नमः। हरिः ओं हरिः ओं हरिः ओं। రేపు శనివారం రోజున జరగబోయే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా జరుపుటకు స్వామివారి ఆలయ సేవాకర్తలు, ఆలయ ధర్మకర్తలు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా విశేషమైనటువంటి అలంకారాలతో స్వామివారికి అలంకారం చేసి శనివారం రోజున అనగా 23/12/2023 రోజున ఉదయం 4:30 విశేష పూజ అనంతరము 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. తర్వాత 24వ తారీఖు ఆదివారం ద్వాదశి పర్వదిన సందర్భంగా ఉదయం 4 గంటలకు స్వామికి విశేషమైనటువంటి ఫలాములతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి మిగతామైనటువంటి వస్తువులతో స్వామివారికి విశేషమైన అభిషేకం జరిగి అలంకారం జరుగుతుంది. ఆ తర్వాత మహా నివేదన మహారతి అయిన తర్వాత భక్తులకు మహాప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో విశేషంగా భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారికి ఈ 2 రోజులు స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. పార్టీలో ఉండి పార్టీకే ద్రోహం చేసిన విషయం అందరికీ తెలిసిందే అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. ఇలాంటి కక్షపూరిత నమ్మకద్రోహ రాజకీయాలు చేయడం వారికి తగదని అన్నారు. పార్టీ పగ్గాలు కూడా వారికే కట్టబెట్టనున్నారని చెప్పుకుంటున్నారని, ఈ విషయంలో సమయం సందర్భాన్ని బట్టి వివరిస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆపివేయాలని అధికారులపై అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా రానున్న సంస్థాగత ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి వీణా శ్రీనివాచారి, వివిధ మండలాల అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పు నయీం, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దానిపైన స్పందిస్తాం, దానిపైన చర్యలు కూడా తీసుకుంటాం. అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు ఏంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కొంతమంది నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మరి ఈరోజు పార్టీలో కొనసాగుతూ మరి పార్టీ పగ్గాలు కూడా వస్తాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారనే విషయాన్ని తెలిసింది. అది సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు
దానిపైన తప్పకుండా స్పందిస్తాం. ఇది సమయం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రజలకే అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరి వైపు ఉన్నారు, నాయకులు ఎవరి వైపు ఉన్నారు అనేది తప్పకుండా తెలుస్తుంది. అది వేచి చూద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాంటి ఏం లేదు. పాండూరు బిడ్డ కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకున్నా, చరిత్రలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఎప్పుడు చూసుకున్నా, మరి ఏ నియోజకవర్గంలో అయినా కానీ అన్లెస్ అంటే అధిష్టానం మారుస్తే తప్ప ఎవరు యథావిధిగా ఎవరు వాళ్ళే ఉంటారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. కమ్యూనిటీ హాల్ కి 5 లక్షల రూపాయలు ఇచ్చింది. అది ఫీజిబుల్ కాదు కదా. అటువంటి పనులను మనం చేంజ్ చేసి అవసరం వచ్చిన పనులు పెట్టినాం. అవునా? మనం ఇప్పుడు ఈసారి పెట్టింది ఏ ఒక్కటి కూడా మనం మోసం చేయాలి. ఏ పనికి ఎంత అవుతుందో టెక్నికల్ శాంక్షన్ తీసుకొని మరీ పెట్టినాం. అదే పనులను ప్రారంభించినప్పుడు మొదలు 2023 నెలలు వస్తుండే కదా, అప్పుడు మొత్తం ప్రారంభించాడు. చేసిన పనులను మీరు క్యాన్సిల్ చేయలేదు. అవును, మనం ఏం క్యాన్సిల్ చేయలేదు. అయితే ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, కమ్యూనిటీ వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది దేనికి సరిపోతుంది? అవి మాత్రం మనం వేరే ఏం ఉండలేదు. ఇప్పుడు ఏవో అన్ని క్యాన్సిల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా చెప్తున్నారు. నాకు మొన్న ఫోన్ చేసి ఇట్లా అయింది అని చెప్తే ఇది ఎట్లా అని చెప్పి ఎంత కష్టపడితే వచ్చినాయి ఆ వర్క్ కావాలంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో మనకందరికి తెలుసు. ఎన్ని ఆప్షన్ తిరగాలి, ఎంత తిరగాలి, ఏం చేయాలి అన్న. ప్రజెంట్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కోసం అర్జీలు తీసుకుంటున్నానని గ్రామస్తులను బురిడి కొట్టించడానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్. బుధవారం పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో ఓ యువకుడు తను గృహలక్ష్మి పథకంలో భాగంగా సర్వే నిర్వహించి అప్లికేషన్లు తీసుకుంటున్నానని గ్రామస్తులను బురిడి కొట్టించడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కొందరు పోలీసులకు చెప్పడంతో ఆ యువకుడు కటకటాల పాలయ్యారు. ఇలాంటి వ్యక్తుల పట్ల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని పలువురు అంటున్నారు. బాబు వచ్చినా ఎవరు పంపించారు? నీకు ఎవరు పంపించారు? ఎవరు ఇచ్చారు నీకు ఆర్డర్? అదే అట్లా కాదు, ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఏ రాజశేఖర్? ఏ రాజా? ఏమన్నా మీకు ఏమని తోలిచ్చాడు? ఇంట్లో అప్లికేషన్లు ఇండ్లు ఎవరు ఏవి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇండ్లు రాయమన్నారా? రాయమన్నారు నీకు? మీది ఎవరు? ఎవరు మీది? సంగారెడ్డి. రోడ్డు పనులు నత్తనడకన జరుగుతున్న ప్రమాదాలు, వాహనదారులు జరభద్రం. తాండూరు నుండి హైదరాబాద్ రోడ్డు మార్గం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఒకే రోజు 2-3 సంఘటనలు కూడా జరిగాయి. వాహనదారులు వెనుక ముందు చూసుకొని జాగ్రత్తగా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగవని పలువురు అంటున్నారు. అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తగా నడపాలని పలువురు కోరుతున్నారు. అయితే మనము తాండూరు హైదరాబాద్ రోడ్డుకున్నాం మనము. అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయి కొన్ని, కానీ అది నత్తనడకన సాగుతున్నాయి ఆ పనులు. ఇంకా ఆ పనులు సాగుతాయో లేదో కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే వన్ వే కావడం వలన ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అదే భారీ వాహనాలు డిస్టెన్స్ తాండూరులో హెవీగా భారీ వాహనాలు తిరుగుతుంటాయి, చాలా రష్ ఉంటుంది. అయితే ఇది 4 నుండి 6 సాయంత్రము ఉదయం సాయంత్రాలు ఏమిటంటే
చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ వలన ఇటువంటి భారీ వాహనాలు తిరగడం వలన ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇదిగో ఈ రోజు ప్రాక్టికల్ గా ఏమైందంటే సిటీ కేబుల్ కాకుండా ప్రాక్టికల్ గా చూద్దామని పోతే ఇదిగో చూస్తున్నారు కదా, సిటీ కేబుల్ కార్కే గుర్తించింది ఒక లారీ. అయితే అది చిన్నది అయినా తరచూ ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నత్త నడకన సాగుతున్న పనులు ఇంకా ముందు కూడా సాగుతాయా లేదా అనే అనుమానాలు కూడా ఇక్కడ తరచూ మనకు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన ఏ నాయకులు కానివ్వండి వాళ్ళు దీనిపై దృష్టి సారించి తొందరగా ఈ పనులు పూర్తయ్యేటట్లు మరి ట్రాఫిక్ సమస్యను ఈ ఇబ్బందిని తొలగించాలని జనమందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనాలు నడిపే వాళ్ళు ఈ భారీ వాహనాల వాళ్ళైనా కానీ చిన్న వాహనాలైనా కానీ జాగ్రత్తగా నడిపించాలి. అది కూడా ఇప్పుడు మొన్ననే మన పోలీసు వాళ్ళు ఒక ప్రకటన చేశారు, చిన్నపిల్లలకు మైనర్లకు లైసెన్స్ లేని వాళ్ళు రోడ్లపై వాహనాలు నడపకూడదని. అయినా కానీ ఇంకా దాని గురించి ఏ విధమైన స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకున్నట్టు కనిపించడం లేదు. చిన్నపిల్లలు కూడా తరచూ ఈ విధంగా ట్రాఫిక్ ఇబ్బందిని కలిగించడం వలన కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే వాహనదారులు జాగ్రత్తగా తమకు ఏం కాకూడదు రోడ్లపై వాహనాలు నడిపించాలని తాండూరు జనం విజ్ఞప్తి చేస్తున్నారు. ముగ్గురు సభ్యుల ఫోర్జరీ కథ మున్సిపల్ చైర్పర్సన్ జోక్యంతో సుఖాంతం. తాండూరు పట్టణంలో గత వారం నుండి కొనసాగుతున్న వినాయక పొదుపు సంఘంలో ఫోర్జరీ చేసి 10 లక్షలు డ్రా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నేడు విచారణ ముగిసింది. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా జోక్యంతో అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారి రవికుమార్ ఆర్పీపై మరియు తదితరులపై చర్యలు తీసుకున్నట్లు బాధితురాలు నీలోఫర్ తెలిపారు. కాగా గ్రూప్ మొత్తం తీసివేసి నూతన గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదే విషయంలో బాధితురాలు మాట్లాడుతూ గ్రూపును క్రియేట్ చేసింది నేనే, కానీ మమ్మల్ని కాదని మా ముగ్గురిని తొలగించి నూతనంగా 7 సభ్యులను గ్రూప్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ నీలోఫర్. మాది వినాయక పొదుపు సంఘం వార్డ్ నెంబర్ 2. మేము లాస్ట్ 12th నవంబర్కి రవికుమార్ సార్కి కంప్లైంట్ ఇచ్చాము. మా ఆర్పీ లోన్ ఇప్పుడు జాప్యం చేస్తుంది, అది కాక నన్ను సిగ్నేచర్స్ ఫోర్జరీ అయ్యాయి అని. నాతో పాటు ఇంకా 2 అన్వర్ బేగం, ఫరీదా బేగం, ముగ్గురు సిగ్నేచర్స్ ఫోర్జరీ కాగా దాంట్లో 10 lakhs క్యాష్ ఇన్ ఎలక్షన్ కోడ్లో డ్రా చేశారు. దాన్ని మేము తప్పుగానే అడగడం వల్ల మా సభ్యులకు ఏదో ఆర్పీ ఏదో చెప్పడం వల్ల వాళ్ళని సేవ్ చేసుకోవడానికి మమ్మల్ని గ్రూప్ నుంచి వెళ్ళిపోవని ఫోర్స్ చేశారు. దానికి నేను మున్సిపల్లో అప్రోచ్ అవ్వగా ప్లస్ డిఎంసీ సార్ రవికుమార్ సార్ దగ్గరికి అప్రోచ్ అవ్వగా ఆయన 14th నవంబర్ మాకు ఎంక్వైరీ పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ కొంచెం విషయాలు తెలిసిన తర్వాత ఆయన 2 days టైం తీసుకున్నారు. 2 days అని చెప్పేసి కొంచెం డిలే అయినా కూడా సార్ వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మండే రోజు. యాక్చువల్లీ మండే రోజు 2 days చూసి మండే రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళగా అక్కడ సార్ అయితే అవైలబుల్ లేకున్నా నేను ఫోన్ చేసినప్పుడు ఆయన కాల్ బ్యాక్ చేశారు. నాకు కాల్ బ్యాక్ చేసి నేనైతే ప్రస్తుతం వేరే పనిలో ఉన్నానమ్మా, రాలేదు ఆఫీస్కి ఈరోజు, ఇంకా నాకు కొంచెం పని ఉంది, నేను బుధవారం వచ్చి నేను అటెండ్ చేస్తాను, నీ ఎంక్వైరీ మొత్తం క్లియర్ చేసేసానమ్మా అని చెప్పారు. అయితే నాకేంటంటే మండే రోజు ప్రజావాణి ఉంటుంది. ఇప్పుడు ప్రజావాణి మిస్ అయితే నేను మళ్ళీ వారం రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి సార్ని అడిగినాను. సార్ ఇట్లా నేను లెటర్ని ఇస్తాను సార్ కలెక్టర్ సార్కి అంటే ఆయన కూడా ఎక్కడ పోయినా నేనే సాల్వ్ చేయాల్సి వస్తుంది, నీ ఇష్టం ఉంటే నీ సంతోషంకి సంతృప్తికి ఇస్తా అంటే ఇచ్చుకోమ్మా, నేనేం అభ్యంతరం చెప్పను, నేనైతే బుధవారం తాండ్రుకు వచ్చి మ్యాటర్ క్లియర్ చేస్తానమ్మా అని చెప్పారు. దానికి అంతా అట్లా ఏమనలేదు. సరే అని నేను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ సార్ అవైలబుల్ లేరు, అడిషనల్ కలెక్టర్ ఉండడం వల్ల సార్కి ఇచ్చేసి వచ్చేసాను. ఆయన డిఆర్డిఏ సెక్షన్కు ఏదో పార్సల్ సెట్ చేశారు. సరే మన పని అయిపోయింది, సార్తోనే మెయిన్ పని ఉండే కదా అనేసి నేను తాండూరుకి రిటర్న్ రావడం జరిగింది ఆ రోజు. అయిన తర్వాత ఈరోజు బుధవారం ఈరోజు మీటింగ్ అయిన తర్వాత నేను మార్నింగ్ నాకు 1:30 అరౌండ్ 1:30 మధ్యాహ్నం 1:30 2 o'clockకి కాల్ వచ్చింది సార్ నుంచి, ఇక్కడ నేను మున్సిపల్లో అవైలబుల్ ఉన్నామా, తొందరగా వచ్చాయి, మీ ప్రాబ్లం ఏదో సార్ట్అవుట్ చేసుకుందాం అనేసి. సరే నేను అక్కడ వెళ్ళేసరికి కింద చైర్మన్ మేడం అవైలబుల్ ఉన్నారు. నేను ఆమె జోలికి ఎప్పుడు నా మ్యాటర్ తీసుకొని వెళ్ళలేదు. ఆ రోజు ఆమె కనిపించగా నాకు ఒక ఆశలాగా అనిపించింది, కనీసం మేడం దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో ఏమో అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం కూడా చాలా మంచిగా ఇది చేశారు. సార్ రవికుమార్ సార్ని కిందికి పిలిపించారు మేడం ఛాంబర్కి పిలిపించి రవికుమార్ సార్కి మొత్తం చెప్పగా రవికుమార్ సార్ కూడా అదే చెప్పారు, నేను ఇక్కడ సార్ట్అవుట్ చేయడానికి వచ్చినాను మేడం, సార్ట్అవుట్ చేయడానికి కూర్చున్నాను అంటే మేడం ఏమన్నారంటే వీళ్ళు మేడం ముందర వాళ్ళు ఒప్పుకున్నారు సార్,
మేడం ముందర వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఇట్లా అమౌంట్ తీసుకున్నాము, ఇట్లా చేసినాము, ఇట్లా అయ్యింది అనేసి. మేడం వాళ్ళకు కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇట్లా తప్పు ఇది చేయొద్దు కదా అనేసి. ఇక మా గ్రూప్ మెంబర్స్ ఏంటంటే ఇక్కడిది అక్కడిది అది ఇది కలిపేసి ఆమె ముందర చెప్తే కూడా ఆమె సానుభూతి నా సైడ్ అయితే కరెక్ట్గానే ఉన్నారు సార్. ఆమె ఉన్న తర్వాత గ్రూపే క్లోజ్ చేసేసి మీ అమౌంట్ మొత్తం వేసేసి గ్రూప్ క్లోజ్ చేసుకోండి, మీకు ఫర్దర్గా మీరు ఏదైనా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా మేబీ గ్రూప్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైనా వాళ్ళు అందేసి చెప్పేశారు. తర్వాత మేమంతా బయటికి వచ్చి వెయిట్ చేసినప్పుడు మళ్ళీ సార్ వెయిట్ చేయండి అమ్మా నేను లంచ్కి వెళ్ళేసి వస్తానని చెప్పి బయటికి లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఎవరి ఒపీనియన్ వాళ్ళు, మీరు గ్రూప్లో ఉండాలనుకుంటున్నారా గ్రూప్ తీయాలనుకుంటున్నా ఎవరిది ఒపీనియన్ వాళ్ళు సొంతంగా చెప్పండి అనేసరికి తీర్మానం పెట్టారు. తీర్మానం పెడితే అందరూ వాళ్ళ ఒపీనియన్స్ ఆల్రెడీ వాళ్ళు 7 మెంబర్స్ ఫస్టే డిసైడ్ అయ్యి వచ్చారు సార్, గ్రూపే క్లోజ్ చేసేయాలి, అమౌంట్ వేసేయాలి, ఈ ప్రాబ్లం ఇక్కడికి సార్ట్అవుట్ అయిపోతుంది, ఇక ముందర ఏది రాదు ప్రాబ్లం అన్నట్టు. సరే అన్నట్టు మేము కూడా వెయిట్ చేసాము. మాతో ఇద్దరు పాటు ఏమన్నారంటే ఇంత మోసగాళ్ళతోనే మనం ఉండి మన డబ్బుని దోకా చేసుకునే కన్నా మనం వేరే గ్రూప్ అని వెళ్ళిపోవచ్చు, మేబీ లేదంటే గ్రూప్ లేకుండా సైలెంట్గా ఇట్లాగే ఉండొచ్చు అన్నట్టు వాళ్ళ గ్రూప్ వద్దు అని చెప్పేశారు. నేనేంటంటే నాకు గ్రూప్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంది, నాకు గ్రూప్ అంటే చాలా ఇష్టం ఉండే ఫస్ట్ నుంచి. అది కాక నా పాప 8 నెలలు ఉన్నప్పుడు ఆ గ్రూప్ నేను చేయించాను అంత కడుపులో పెట్టుకొని తిరిగి. అయితే నాకు ఈ గ్రూప్ పోయింది అనుకోండి మళ్ళీ నేను సీనియారిటీ పోతుంది నాది, ప్లస్ సీనియారిటీ పోతే నాకు సీనియారిటీ పోతుంది, ప్లస్ నా పాప జ్ఞాపకాలన్నీ నాకు వెళ్ళిపోతాయి. ఈ గ్రూప్ నాకు ఇట్లాగే కంటిన్యూ అవ్వండి చెయ్యండి, ప్లస్ దీంట్లో శిక్ష ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్షను పెట్టండి సార్ అని చెప్పాను. అది కూడా తీర్మానాలు రాపించుకొని ఇక ప్లస్ ఆర్పి తప్పు ఇంకొకటి సిఓ మేడంది కూడా తప్పు వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రోజు ఇద్దరు కలిసి మేడం వాళ్ళిద్దరు వచ్చి పైసలు అమౌంట్ శాంక్షన్ చేయించారు అని చెప్పారు వాళ్ళు. అయితే సరే అని చెప్పేసి సార్ ఆర్పికి 3 నెలలు సస్పెండ్ చేసినట్టు ప్లస్ సిఓ మేడంకి షోకాస్ నోటీస్ ఇస్తున్నట్టు చెప్పారు మాకు. ఇక మీ ప్రాబ్లం అయిపోయింది, వాళ్ళు రేపు అమౌంట్ తీసుకొచ్చి కట్టేస్తారు, కట్టేసిన తర్వాత నాకు నోటీస్ వస్తుంది తెలుస్తుంది, తెలిసిన తర్వాత ఇక మీ గ్రూపే క్యాన్సిల్ అయిపోతుందమ్మా అని చెప్పారు సార్. ఇది ఈరోజు నడిచింది. నాదేంటంటే ఇన్ని రోజులు నేను కష్టపడి ఉన్న తర్వాత కూడా నేను తప్పు చేయలేని దాన్ని కూడా నాకు అదే శిక్ష, తప్పు చేసిన మెంబర్స్కి కూడా అదే శిక్ష అన్నప్పుడు నేను తప్పు చేసిన దాన్నే అవుతున్నాను కదా, నా సీనియారిటీ మొత్తం పోతుంది, నా గ్రూపే పోతుంది, నాకు ఎక్కడో పాలు పంచుకోవట్లేదు, నాకు అసలు అర్థం కావట్లేదు. అది చెప్తారు కదా కంచె చేను వేసిందని, నాకు ఈరోజు అదే అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి అసలు మైండ్ పనిచేయట్లేదు. ఇంత నేను కష్టపడి నా గ్రూప్ని ఎంతవరకు కూంచుకొని వచ్చినా కూడా ఒక చిన్న తప్పు వేరే వాళ్ళు చేశారు, అది నేను సరిదిద్దుకుందాం అనేసరికి నా చేతి నుంచి నా గ్రూపే పోయింది అన్నట్టు నాకు బాధగా అనిపిస్తుంది, అంతే వేరేం లేదు. ఇంకొకటి నాకు సపోర్ట్ చేసిన సిటీ కేబుల్ వాళ్ళు ప్లస్ మీడియా చాలా హెల్ప్ చేస్తారు, నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్లస్ చైర్మన్ మేడం ఈరోజు చాలా హెల్ప్ చేశారండి నాకు, చైర్మన్ మేడం కూడా చాలా థ్యాంక్స్, అంతే అండి. యాదమ్మను సస్పెండ్ చేసినట్టు నోటీస్ విడుదల చేస్తున్నామా అని చెప్పారు సార్. ఇంకొకటి సిగ్నేచర్స్ మళ్ళీ ఒకటి సిగ్నేచర్ చేయించుకున్నారు వాళ్ళు, ఇక అది ఫోర్జరీయా లేదా తెలియదు. ఇంకొకటి మా గ్రూప్ సభ్యురాలు ఒప్పుకుంది సార్, నేనే ఫోర్జరీ చేయించిన మా పిల్లలతోను అని చెప్పేసింది. ఆమె పేరు రేణుక సార్, ఆమె పేరు రేణుక. ఆమె ఏమందంటే అవును నాకు వాళ్ళు తీర్మానం రాసి ఇచ్చిర్రు, నేను ఇంటికి వచ్చేసి మీరు మేము రాము అని చెప్పింది. నేను అసలు మమ్మల్ని అడగను కూడా అడగలేదు, కానీ ఆడ సార్ ముందలైతే నేను పిలిచిన వీళ్ళు రాలేరు, మా పిల్లలతో సంతకాలు చేయించిన అని చెప్పింది. మెయిన్ సార్ ఆర్పి యాదమ్మ మెయిన్ సార్, ఆర్పి యాదమ్మ, 2 లీడర్లు. అసలు లెక్కకైతే ఫస్ట్ లీడర్ మాణ్యమ్మ, సెకండ్ లీడర్ అనుసూజ, 3 సార్, వీళ్ళు 3. ఇంకొకటి సిఓ మేడం ఏంటంటే మేము ఆల్రెడీ మా తరఫు నుంచి ఆర్పీకి షోకాస్ నోటీస్ పోయింది డే బిఫోర్. ఈ షోకాస్ నోటీస్కి ప్లస్ ఇది కలిపి పెద్ద కాగలదు అనుకున్నారో మేబీ ఇక మేము తిరగనికే ఆమె కష్టపడింది చూసారో తెలీదు. 1 డేలో ఒక పర్సన్ ఇన్యాక్టివ్ ఉండే, ఆ పర్సన్ ఇన్యాక్టివ్ అయిపోయి లోన్ శాంక్షన్ అయిపోయి అది లోన్ గ్రూప్ అకౌంట్లో వచ్చేసి ప్లస్ క్యాష్ కూడా 10 lakh డ్రా చేశారనేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయి నేను రివర్స్ నిలవడం వల్ల ఇంత తప్పు అయింది సార్ నాది. నాకైతే నా గ్రూప్ పోవద్దు సార్, నా గ్రూప్ ఇగో తప్పు చేసిన వాళ్ళకి శిక్షించండి, వాళ్ళని గ్రూప్ నుంచి తొలగించండి, నేను గ్రూప్ చేయించుకుంటాను, మళ్ళీ నా గ్రూప్ని ఇలాగే కంటిన్యూ చేయించుకుంటాను సార్. ఒక 1 week టైం ఇవ్వండి, నేను సెట్ చేసుకుంటాను. నా సీనియారిటీ పోతుంది కదా, నా జ్ఞాపకాలు నా మెమరీస్ అన్నీ వెళ్ళిపోతాయి సార్. నేను ఇంత కష్టపడి గ్రూప్ తెచ్చుకున్న తర్వాత కూడా నా చేతి నుంచి గ్రూప్ పోతుందంటే నాకు బాధగా ఉందండి ఈరోజు. ఇంకొకటి మా సభ్యురాలు ఒప్పుకుంది సార్, రేణుక నేను ఫోర్జరీ చెప్పించినాను సంతకాలు అని చెప్పింది, కానీ ఆమె మీద ఏ యాక్షన్ తీసుకోలేదు.
పై అధికారులు దీని మీద స్పందించి ఆమె మీద చర్య తీసుకుంటారా, లేకపోతే నన్నే తీసుకోమంటారా? ఏదో నాకు పాలు పంచుకోవట్లేదు, మీరు చెప్తే నేను ఫర్దర్గా వెళ్తాను సార్. లేదంటే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేసి కంప్లైంట్ పెట్టాలని అనిపిస్తుంది సార్. మేము ముగ్గురం సభ్యులం సార్. మోసపోయిన ముగ్గురము అన్వర్ బేగం, ఫరీదా బేగం, నేను నీలోఫర్ సార్. మేము ముగ్గురమే మోసపోయినాం. ఈరోజు మా ముగ్గురికి కూడా అన్యాయమే. గ్రూపే క్లోజ్ అయిపోయిందంటే మా సీనియారిటీ పోయింది. మేము ఈరోజు న్యాయంగా ఉండగా అన్యాయం అయిపోతున్నాం. అయితే ఆ 7 మందిని తొలగించాలి మీ ముగ్గురు నుంచి, ప్లస్ మేము యాడ్ చేసుకుంటాను సార్. ఇంకొకటి సార్, నాకు గ్రూప్లో లీడర్గా అవ్వడానికి నాకు ఇది ఛాన్సే లేదని సరిత మేడం ఒకసారి చెప్పారు సార్. సిఓ మేడం. ఎందుకంటే నాది రేషన్ కార్డు వచ్చేసి మహబూబ్నగర్ది ఉంది. నేను ఇక్కడ లాస్ట్ 10 years నుంచి ఇక్కడనే స్టే చేస్తున్నా. పెళ్ళైన 3 months నుంచి అక్కడ నుంచి ఇక్కడనే వచ్చేసిన సార్. తాండూరులోనే ఉన్నాను. కానీ ఏంటంటే నేను ఒక గ్రూప్ సభ్యురాలుగా పనికి వస్తానంట, గ్రూప్కి లీడర్గా పనికి రానంట సార్. సరే గ్రూప్కి పనికి రాను, లీడర్గా మెంబర్గా అయినా పనిచేస్తాను కదా అని ఉంటే నేనే సార్. గ్రూప్ క్రియేట్ చేసుకుంది నేను, అంతా చేసింది నేను. కానీ ఏంటంటే ఒక రేషన్ కార్డు మహబూబ్నగర్ది ఉంది అన్నందుకు నన్ను మొత్తానికి ఒక వేరే దేశం దాన్ని అన్నట్టు నన్ను లీడర్ కాకుండా చేశారు సార్. ఈరోజు రవికుమార్ సార్ వచ్చేసి నాకైతే మేబీ 50-50 సార్. నా దృష్టిలో వచ్చేసి 50-50 న్యాయం జరిగింది. మా గ్రూపే పోయినప్పుడు ఇక మేము న్యాయం అయ్యిందని చెప్పనీకే మాకు లేదు సార్. ఎవరి తప్పుకు వాళ్ళు శిక్ష తీసుకున్నారు, వాళ్ళకి శిక్ష పడింది. కానీ మేము అన్యాయం అయిపోయినాం కదా ఈరోజు. మాకు సీనియారిటీ పోయింది, ప్లస్ మాకు గ్రూపే పోయింది. నాకైతే నా గ్రూప్ కంటిన్యూ కావాలి సార్. ఇప్పుడు నాకు న్యాయం కావాలనిపిస్తే, నాకు సంతృప్తిగా ఉండాలనిపిస్తే సార్, నా ఫోర్జరీ చేసిన సిగ్నేచర్ ఫోర్జరీ చేసిన వాళ్ళ మీద కఠిన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి సార్. లేదంటే లెటర్ ఇవ్వండి, నేను ఫర్దర్గా ముందర వెళ్తాను మున్సిపల్ నుంచి. నాకు లెటర్ ఇవ్వండి, వీళ్ళు చేసారు ఫోర్జరీ అన్నట్టు. ప్లస్ నా గ్రూప్ నేను 7 members యాడ్ చేసుకొని నా గ్రూప్ నేను నడిపించుకుంటాను సార్. నేను నా గ్రూప్ వదులుకోలేను సార్. సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ తనయుడు కౌశిక్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణంలోని హిమాలయ రెస్టారెంట్ లో కౌశిక్ జన్మదిన వేడుకల్లో బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, బీఆర్ఎస్ తాండూరు మండల ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, హిమాలయ రెస్టారెంట్ నిర్వాహకులు సంతోష్ కుమార్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొని కౌశిక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంకుల్ రోజు మా డాడీకి పెడతాడు, ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుపోతాను.
ఓకేనా? దగ్గరికి పో. వాళ్ళ ఫ్రెండ్ అట్లా ఓకే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable